ఓం శాంతి. ఈరోజు మురళి 27/1/2024 27/1/2024. మధురమైన పిల్లలారా, ఆత్మిక డాక్టర్ మీకు జ్ఞానయోగాలనే ఫస్ట్ క్లాస్ అయిన అద్భుతమైన మందును తినిపిస్తున్నారు. డాక్టర్ ఏమిస్తారు? మందు ఇస్తారు కదా. తో బాబా అంటున్నారు, ఆత్మిక డాక్టర్ని నేను, మీకు జ్ఞానయోగాలనే మందుని ఇస్తున్నాను. ఈ ఆత్మికమైన శక్తివంతమైన మందుని పరస్పరం తినిపించుకుంటూ అందరి పాలనను చేస్తూ ఉండండి. ఈ జ్ఞానయోగాలనే మందును స్వయం తినండి, వేరే వాళ్ళకు కూడా తినిపించండి. ఇదే పాలన. జ్ఞానయోగాల ద్వారా పాలన చేయాలి. ప్రశ్న: విశ్వ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు ఏ ఒక్క విషయంలో కష్టపడాలి? ఏ పక్కా అలవాటుని ఏర్పరచుకోవాలి? జవాబు: జ్ఞానం అనే మూడవ నేత్రం ద్వారా అకాల సింహాసన అధికారులైన ఆత్మిక సోదరులను చూసేందుకు కృషి చేయండి. జ్ఞానం అనే మూడవ నేత్రంతో ప్రతి ఒక్కరి భృకుటి స్థానంలో ఉన్న ఆత్మిక సోదరుణ్ణి చూసే కృషి చేయండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానం ఇవ్వండి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆ పైన సోదరులకు అర్థం చేయించండి. ఈ అలవాటుని ఏర్పాటు చేసుకున్నట్లయితే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది. ఈ అలవాటు ద్వారా శరీర భ్రాంతి తొలగిపోతుంది. మాయావి తుఫాన్లు లేదా చెడు సంకల్పాలు కూడా రావు. ఇతరులకు జ్ఞాన బాణాలు కూడా బాగా తగులుతాయి. కేవలం స్వయంని ఆత్మ అని తెలుసుకొని ఆత్మిక దృష్టితో జ్ఞానం ఇచ్చే కారణంగా ఆత్మిక దృష్టితో సోదరులను చూస్తున్నాను అనే భ్రాంతిని ఎప్పుడైతే పక్కా చేసుకుంటానో విశ్వ రాజ్యభాగ్యం దాని ద్వారా లభిస్తుంది. ఎందుకు? ఆత్మిక జ్ఞానం ఉన్నప్పుడే చెడు సంకల్పాలు రావు, అనేక మాయతో యుద్ధమే జరగదు, జ్ఞాన బాణాలు ఇతరులకు కూడా నాటుకుంటాయి. ఓం శాంతి. జ్ఞానం అనే మూడవ నేత్రమునిచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. జ్ఞానం అనే మూడవ నేత్రమును బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. దివ్య దృష్టి విధాత, దివ్య బుద్ధి విధాత ఒక్క బాబానే. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారనున్నది, ఇది మీకు తెలుసు. దీన్ని మార్చేవారు ఎవరు మరియు ఏ విధంగా మారుస్తారు అనేది పాపం మనుషులకు తెలియదు. ఎందుకంటే వారికి జ్ఞానం అనే మూడవ నేత్రం లేదు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానం అనే సాక్రిన్ అంటే స్వీటెస్ట్, చాలా అతి మధురమైన దాన్ని సాక్రిన్ అంటారు. ఒక్క సాక్రిన్ బిందువుని వేసినా ఎంత తీయగా అయిపోతుంది. అలాగే జ్ఞానంలో కూడా మన్మనాభవ అన్న పదమే సాక్రిన్. స్వయంని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి. బాబా శాంతిధామం మరియు సుఖధామానికి దారిని చూపిస్తున్నారు. పిల్లలకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. సంతోషం వంటి ఔషధమేదీ లేదు. ఎవరైతే సదా సంతోషంలో ఆనందంలో ఉంటారో వారి కోసం అది ఔషధంలాగా పనిచేస్తుంది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది అద్భుతమైన ఔషధం. సంతోషంలో ఉండేకి మన్మనాభావము, శాంతిధామాన్ని, సుఖధామాన్ని గుర్తు చేసుకోవడం, 21 జన్మలు ఆనందంలో ఉండాలంటే అద్భుతమైన ఔషధము కేవలం బాబాని స్మృతి చేయడం. ఇదే ఔషధముని సదా పరస్పరం తినిపించుకుంటూ ఉండండి. మీరు శ్రీమతం పైన సర్వుల ఆత్మిక పాలనను చేస్తారు. ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇవ్వడమే సత్యమైన సురక్షణ. బేహద్ బాబా ద్వారా మనకు జీవన్ముక్తి అనే ఔషధం లభిస్తోంది. సత్యుగంలో భారతదేశం జీవన్ముక్తిగా పావనంగా ఉండేది. బాబా చాలా పెద్ద ఉన్నతమైన ఔషధాన్ని ఇస్తారు. కావుననే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటే
గోపికలను అడగండి అన్న గాయనం ఉంది. ఇది జ్ఞానయోగాలనే ఫస్ట్ క్లాస్ అయిన ఔషధం. ఇది ఒక్క ఆత్మిక సర్జన్ వద్దే ఉంది. ఇంకెవ్వరికీ ఈ ఔషధం గురించి తెలియదు. భవరోగ వైద్యనే భక్త సంరక్షకనే. ఒక్క బాబా దగ్గరే ఈ యొక్క జ్ఞాన యోగాలనే మందు ఉంది. బాబా ఎన్ని విధి విధానాలుగా చెప్తారు. జ్ఞానాన్ని సంజీవిని అంటారు, జ్ఞాన యోగాలను అస్త్రశస్త్రాలు అంటారు, జ్ఞానాన్ని అమృతం అంటారు. ఈరోజు బాబా ఔషధం అంటున్నారు. దీని ద్వారా మీరు అందరి యొక్క పాలన చెయ్యండి, అప్పుడే ఆనందంగా ఉంటారు. అది కూడా 21 జన్మలకు సంతోషంగా ఉంటారు. ఇదే నిజమైన పాలన, ఆత్మిక పాలన. ఎవరికైనా బాబా పరిచయం ఇవ్వడమే సత్యమైన సురక్షణ. ఏమంటున్నారు బాబా? సురక్షితమేది బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడమే, వాళ్ళ జీవితాన్ని సురక్షితంగా చేయడం. బేహద్ బాబా ద్వారా మనకు జీవన్ముక్తి అనే ఔషధం లభిస్తోంది. సత్యుగంలో భారతదేశం జీవన్ముక్తిగా ఉండేది, పావనంగా ఉండేది. బాబా చాలా పెద్ద ఉన్నతమైన ఔషధాన్ని ఇస్తున్నారు. కావుననే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటే గోపికలను అడగండి అనే గాయనం ఉంది. ఇది జ్ఞానయోగాలనే ఫస్ట్ క్లాస్ అయిన ఔషధం. ఇది ఒక్క ఆత్మిక డాక్టర్ వద్దే ఉంది. ఇంకెవరికి ఈ ఔషధం గురించి తెలియదు. తెలిస్తే అసలు ఇంకా ఆ మందు తినకుండా ఎట్లుంటారు తెలీదు పాపం. జ్ఞానం అనే 3వ నేత్రం ఒక్క బాబానే ఇవ్వగలరు. మధురమైన పిల్లలు, మీకోసం అరచేతిలో వైకుంఠాన్ని కానుకగా తీసుకొచ్చానని బాబా అంటున్నారు. ముక్తి జీవన్ముక్తులనే కానుక ఇది నా దగ్గరే ఉంది. కల్పకల్పము నేనే వచ్చి మీకు ఇస్తాను. మళ్ళీ దాన్ని రావణుడు దోచుకుంటాడు. కావున ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషం అనే పాదరసం ఎంతగా పైకెక్కి ఉండాలి. చెప్పి 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 ఎక్కిపిస్తారు, అయినా వినేవరకే ఎక్కుతుంది, తర్వాత మర్చిపోతాం. మనకు ఒకే తండ్రి, టీచర్ మరియు సత్యమైన సద్గురు ఉన్నారని మీకు తెలుసు. వారు మనల్ని తన తోడుగా తీసుకెళ్తున్నారు. అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమన్నా తక్కువ విషయమా? సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం శ్రేష్టమైనది. అది ఇప్పటి గాయనమే. మళ్ళీ కొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషంగా ఉంటారు. సత్యమైన సంతోషం ఎప్పుడు జరుపుకోబడుతుందో ప్రపంచానికి తెలియదు. సత్యుగం వచ్చినప్పుడే సత్యమైన సంతోషం. చూడండి, ప్రపంచంలో ఎన్నో శతాబ్దాల నుండి పెండింగ్లో ఉన్న రాముని విగ్రహ ప్రతిష్ట చేస్తేనే ఎంత సంతోషం ఉంది. ఇంకా రామరాజ్యం వస్తే ఎంత సంతోషం ఉంది. ప్రపంచానికే తెలియదు ఎప్పుడు సంతోషం జరుపుకుంటామని. మనుషులకైతే సత్యుగం యొక్క జ్ఞానం లేదు, కావున వారు ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. పాపం అల్పకాలికమైనవి జరుపుకోవాల్సి పడుతుంది. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? అది ఒకరోజు జరుపుకుంటానే ఆ రోజు అయిపోయింగా, ఆ రోజు నిద్రపోతే అయిపోయింగా, మరుసటి రోజు మళ్ళా సేమ్ ప్రొసీజర్. అల్పకాలికమైన సంతోషం. ఇక్కడైతే త్రాహి త్రాహి అంటూ ఉంటారు. ఇది ఎంత దుఃఖ ప్రపంచం. బాబా పిల్లలైన మీకు ఎంత సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా నన్ను స్మృతి చెయ్యండి. ప్రేయసీ ప్రియులు పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు కదా, వారు ఒకరిపై ఒకరు ప్రియులుగా ఉంటారు. ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడైతే మీరందరూ ఆ ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాల ప్రేయసీలుగా ఉన్నారు, అంతే కదా. బాబా ప్రియుడైతే మనమందరం ఆత్మలు ప్రేయసీలైనం. బాబా మీ ప్రేయసీగా కారు, బాబా హయ్యెస్ట్ కదా. మీరు ఆ ప్రియుణ్ణి రమ్మని తలుచుకుంటూ వచ్చారు. దుఃఖం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తలుచుకుంటారు. కావుననే దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరూ స్మరించరు. కబీర్ దాస్ యొక్క గాయనం ఉంది. ఎప్పుడు సుఖంలో స్మరిస్తే దుఃఖం ఎందుకు వస్తుంది?
ఈ సమయంలో బాబా కూడా సర్వశక్తివంతంగా ఉన్నారు. దినప్రతిదినము మాయ కూడా సర్వశక్తివంతంగా తమోప్రధానంగా అవుతోంది. కావుననే మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా కాండి అని బాబా చెప్తున్నారు. చూడండి, బాబా ఈ వారం రోజుల నుంచి చాలా లోతైన రహస్యాలను, చాలా ధారణాయుక్తమైన మురళి, సకార మురళినే కానీ ధారణాయుక్తమైన మురళి, ఆత్మాభిమాని భిన్న భిన్న పద్ధతుల్లో ఆత్మాభిమానిగా కమ్మంటున్నారు. ఇదే ముఖ్యం సారం కదా. ఆత్మాభిమానులుగా కాండి, స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చేసినట్లయితే మీరు ఈ లక్ష్మీనారాయణల వలె అయిపోతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయమే స్మృతి. ఉన్నతోన్నతుడైన తండ్రిని చాలా ప్రేమతో, స్నేహంతో స్మృతి చేయాలి. ఆ తండ్రియే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు సమాప్తమైపోతాయి అని బాబా అంటారు. పతిత పావనుడైన తండ్రినే అందరూ పిలుస్తూ వచ్చినారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు కావున తప్పకుండా పావనంగా కావాలి. బాబా దుఃఖహర్త సుఖకర్త అయినారు. తప్పకుండా సత్యుగంలో పావన ప్రపంచం ఉండేది. అప్పుడు అందరూ సుఖంగా ఉంటారు. ఎంత బాగా ఉంటారు. రామ్ రాజా, తర్వాత ధర్మ కా ఉపకార్, రామ్ ప్రజా రామ్ రాజా ధర్మ కా ఉపకార్ అంటారు కదా. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ ధర్మయుక్తంగా ఉంటారు కాబట్టి సంతోషంగా సుఖంగా ఉంటారు. పిల్లలు శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చెయ్యండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇప్పుడు నావికుడైన బాబా మిమ్మల్ని ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తున్నారు. నావ ఒక్కటే కాదు, మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద నావ. దాన్ని అవతల తీరానికి తీసుకెళ్తారు. విషయసాగరం నుంచి క్షీరసాగరానికి, విషయవతరణి నది నుండి క్షీరసాగరానికి. మధురమైన పిల్లలైన మీకెంత సంతోషం ఉండాలి. మీకోసం సదా సంతోషమే సంతోషం. ఏం చెప్తున్నారు బాబా చూడండి. ఈరోజు కనీసం ఈ రోజంతా అయినా ఉంటే అహో సౌభాగ్యం. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఓహో, ఇది ఎప్పుడూ వినలేదు, చదవలేదు. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పుతున్నాను. ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పుతున్నాను. కావున దీన్ని పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చెయ్యాలి, పూర్తిగా చదవాలి. చదువులో ఎల్లప్పుడూ నంబర్ వారుగా అయితే ఉంటారు. నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేదా కనిష్టంగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. నేను ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా, ఆత్మిక సేవను చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే పిల్లలు సేవాదారులుగా కండి, తండ్రిని అనుసరించండి. నేను సేవ చేసేందుకే వచ్చాను, నేను రోజూ మీ సేవ చేస్తున్నాను బాబా అంటున్నారు. మురళి చదివించడమే సేవ కదా. అందుకోసమే ఈ రథాన్ని తీసుకున్నాను. ఇతడి రథం అనారోగ్యంగా ఉంటే నేను ఇతడిలో కూర్చొని మురళి రాస్తాను. నోటితో మాట్లాడలేనప్పుడు దాన్ని రాస్తాను. తద్వారా పిల్లలు మురళిని మిస్ కాకుండా ఉంటారు. చూడు ఎంత అటెన్షన్ బాబాకి. బ్రహ్మబాబా ఆపరేషన్ థియేటర్లోకి పోయే రోజు కూడా మురళి రాసినారు. శరీరం వదిలే రోజు కూడా ఉదయం నడిపించలేదంటే రాత్రి 9 గంటలు శరీరం వదులుతారనంగా 8 గంటలకు 7 నుంచి 8 క్లాస్ చేసి బాబా పిల్లలందరితో కలిసి అందరూ భోంచేసిన తర్వాత బాబా విదాయి తీసుకున్నారు. మిస్ చేయించలే. కావున నేను కూడా మీ సేవలో ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మీరు కూడా బాబా సేవలో నిమగ్నమైపోండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. మొత్తం విశ్వానికి అధిపతి అయిన బాబాయే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అంటారు. అండర్లైన్. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అంటారు. ఎవరు మహావీరులో, ఎవరు బాబా డైరెక్షన్లో నడుస్తున్నారో గమనించడం జరుగుతుంది.
స్వయంని ఆత్మగా భావిస్తూ సోదరులను చూడండి అని బాబా ఆజ్ఞనిస్తున్నారు. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా ఈ శరీరాలను చూడరు, నేను ఆత్మలనే చూస్తాను అని బాబా చెప్తున్నారు. ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు. ఈ జ్ఞానం ఉంది. నేను కూడా ఈ శరీరం లేకొచ్చాను. నేను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను. శరీరం ద్వారా ఆత్మ చదవగలదు, వినగలదు, మాట్లాడగలదు. ఆత్మ ఉంటేనే కర్మేంద్రియాలతో కర్మ చేయగలం కదా. ఇక్కడే కూర్చొని బాబా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇది బాబా యొక్క అకాల ఆసనం. ఆత్మ అకాల మూర్తి. ఆత్మకు ఎప్పుడూ చావు లేదు. ఆత్మ ఒక శరీరంలో ప్రవేశిస్తే జన్మ అని, ఒక శరీరం నుంచి వెళ్ళిపోతే మృత్యు అని అంటారు. ఆత్మ అకాల మూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరమే చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. ఆత్మలందరి సింహాసనము భృకుటి మధ్యలోనే ఉంటుంది. శరీరాలైతే అందరివి భిన్న భిన్నంగా ఉంటాయి. కొందరి అకాల ఆసనం పురుషునిదైతే కొందరిది స్త్రీలది. అలాగే కొందరి అకాల ఆసనం బాల్యంగా ఉంటుంది. బాబా పిల్లలకు కూర్చొని ఆత్మిక డ్రిల్ని నేర్పిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా మొత్తం ఆత్మాభిమాని స్థితి గురించే బాబా 4 పేజీలు ఆత్మాభిమాని స్థితి గురించే భిన్న భిన్న రూపాల్లో చెప్తున్నారు. మీరందరూ ప్రేయస్సులైనారు, నేను ప్రియుణ్ణైనాను, నేను జ్ఞానయోగాల మందునిస్తున్నాను, ఆత్మాభిమానిగా కండి, సంతోషంగా ఉండండి, ముక్తి జీవన్ముక్తి యొక్క కానుకను తీసుకొచ్చినాను, సద్గతినిస్తున్నాను. ఆత్మనే కర్మేంద్రియాల ద్వారా చూస్తుంది, ఆత్మనే చూస్తున్నాను, సోదరునితో మాట్లాడుతున్నాను అని అభ్యాసం చేయండి. విశ్వరాజ్యాధికారం లభిస్తుంది, వికర్మల నుండి దూరం అవుతారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. బాబా అంటున్నారు, కొందరి అకాల ఆసనం స్త్రీదైతే కొందరిది పురుషులది, కొందరిది బాల్యమైతే కొందరిది యవ్వనం వృద్ధాప్యంలో ఉంటుంది. బాబా కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తున్నారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్వయంని ఆత్మగా భావించండి. ఆత్మనైనా నేను ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను, శివబాబాను స్మృతి చెయ్యండి అని బాబా సందేశాన్ని ఇస్తారు. స్మృతి ద్వారానే తుప్పు వదులుతుంది, చిలుము సమాప్తమైపోతుంది. బంగారంలో రాగి కలిసినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా చిలుము పట్టడం ద్వారానే మీరు విలువలేని వాళ్ళుగా అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా కావాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఆ నేత్రం ద్వారా మీరు సోదరులను చూడండి. సోదర దృష్టితో చూసినప్పుడే కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలం కావు. రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. విశ్వాధిపతులుగా కావాలంటే కష్టపడండి. సోదర దృష్టితో బాబా అంటున్నారు, సోదర దృష్టితో అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడు ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన సోదరులు. బాబా కూడా పైనుండి వచ్చారు, పరంధామం నుండి వచ్చారు. బాబా మనకు జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చారు. మనమందరం హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి ఒకే తండ్రి పిల్లలమంటే ఆత్మిక సోదరులైనాము. అదే బాబా నేర్పిస్తున్నారు. బాబా కూడా పైనుండి వచ్చారు, అలాగే మీరు కూడా పైనుండి వచ్చారు. పరంధామం నుండి బిందు స్వరూపంలో ఈ సృష్టిలో వచ్చినాము, పాత్రను అభినయిస్తున్నాము. శరీరంలో ప్రవేశం చేసి బాబా పిల్లల సహితంగా సేవ చేస్తున్నారు. బాబా పిల్లలకు సేవ చేసే ధైర్యాన్ని ఇస్తున్నారు, మీరు కూడా చేయండి అని. కావున ఆత్మనైనా నేను సోదరుని చదివిస్తున్నాను అన్న అభ్యాసం చేయాలి. ఆత్మయే చదువుతుంది కదా, దీన్ని ఆత్మిక జ్ఞానము అంటారు. ఇది ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. స్వయంని ఆత్మగా భావించండి. మీరు అశరీరిగా వచ్చారు పరంధామం నుండి, మీరు అశరీరిగా వాపస్ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి మీరు 84 జన్మలను తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాపస్ వెళ్ళాలి. కావున స్వయంని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడాలి. ఈ విషయంలో కష్టపడాలి, మీకు మీరుగా కష్టపడాలి. ఇతరులతో మనకేం పని? దానం ఇంటి నుండే ప్రారంభం కావాలి. చారిటీ బిగిన్స్ అట్ హోమ్.
అనగా మొదట స్వయంని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించినట్లయితే బాణం బాగా తగులుతుంది. ఈ శక్తిని నింపుకోవాలి. కష్టపడితేనే ఉన్నత పదవిని పొందుతారు. ఫలాన్నిచ్చేందుకే బాబా వచ్చారు. కావున కష్టపడాలి, కొంత సహించాలి కూడా. ఏమంటున్నారు బాబా? అనేకమైన విషయాల్లో సహించాల్సి పడుతుంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే మరి ఇతరులు ఏం చేయగలుగుతారు? 2 చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి కదా. ఒకరు నోటితో ఏదైనా అన్నా ఇంకొకరు మౌనంగా ఉంటే వారు తమకు తామే చల్లబడిపోతారు. చేతికి చేయి కలిస్తేనే చప్పుడు వస్తుంది. పిల్లలు పరస్పరం ఒకరికొకరు కళ్యాణం చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషంగా ఉండాలనుకుంటే మన్మనాభవంగా కాండి. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. సోదరులైన ఆత్మల వైపు చూడండి. మీ సోదరులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి. అందరికీ చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటే ఇంత గెలచి రచ్చ గెలవాలి కదా. బాబా అంటున్నారు, మీ సోదరులకు కూడా జ్ఞానం ఇవ్వండి. యోగం చేయించేటప్పుడు కూడా స్వయంని ఆత్మగా భావిస్తూ మీ సోదరులను చూస్తూ ఉన్నట్లయితే సేవ బాగా జరుగుతుంది. మీ సోదరులకు అర్థం చేయించండి అని బాబా తెలియచేస్తున్నారు. సోదరులందరూ తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానం బ్రాహ్మణ పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది. మీరిప్పుడు బ్రాహ్మణులు, మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఈ సంగమ యుగమునైతే వదలరు కదా. లేకపోతే అవతల తీరానికి ఎలా చేరుకుంటారు? అంత దూరం జంప్ చేయలేరు కదా, హై జంప్. ఇది అద్భుతమైన సంగమ యుగం. కావున పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటుని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీకు లాభాన్ని కలిగించే విషయమే. బాబా శిక్షణలను సోదరులకు ఇవ్వాలి. నేను ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. నేను ఆత్మని చూస్తున్నాను. మనుషులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు కదా. మీరు ఆత్మతో మాట్లాడుతున్నారు. కావున ఆత్మనే చూడాలి. శరీరం ద్వారా జ్ఞానం ఇచ్చినా కానీ ఇక్కడ శరీర భ్రాంతిని సమాప్తం చేసుకోవాలి. పరమాత్మ అయిన తండ్రి మనకు జ్ఞానం ఇస్తున్నారని మీ ఆత్మ భావిస్తుంది. ఆత్మలను చూస్తారని బాబా కూడా అంటారు. అలాగే నేను పరమాత్మ అయిన తండ్రిని చూస్తున్నాను, తన నుండి జ్ఞానం తీసుకుంటున్నానని ఆత్మ కూడా అనుభవం చేస్తుంది. దీనినే ఆత్మిక జ్ఞానము ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. ఆత్మతో పంచుకుంటుంది. ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఆత్మకే జ్ఞానం ఇవ్వాలి. ఇది పదును పట్టడం వంటిది. మీకు జ్ఞానంలో ఈ పదును ఏర్పడినట్లయితే మీరు ఎవరికి అర్థం చేయించినా వెంటనే బాణం తగులుతుంది. మీరు అభ్యాసం చేసి బాణం తగులుతుందో లేదో చూడండి. నేను చెప్పింది ఊరికనే గుడ్డిగా నమ్మద్దండి, ఒప్పుకోవద్దండి. చేసి చూడండి. తగులుతుంది అంటే అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. చూడండి బాబా జ్ఞానమే అట్లాంటిది. ఏది నేను చెప్పిందే రైట్ ఒప్పుకోమన్నారు బాబా. ఈ కొత్త అలవాటుని ఏర్పరచుకున్నట్లయితే శరీర భ్రాంతి తొలగిపోతుంది. మాయ తుఫాన్లు తక్కువగా వస్తాయి. చెడు సంకల్పాలు రావు. దృష్టి అశుద్ధంగా కాదు. ఆత్మనైన నేను 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాను. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇది ఎంత సహజం. అర్థమైతే సహజం, అర్థం కాలేదంటే సహజం కాదు, కష్టమే. పిల్లలకు శిక్షణ ఇవ్వడం కూడా తన పాత్రయే అని బాబాకు కూడా తెలుసు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. అందుకు నేను బంధింపబడి ఉన్నాను. మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఉన్నట్లయితే అంతమతి సోగతి ఏర్పడుతుందని పిల్లలకు అర్థం చేయిస్తాను. ఇది అంతిమ సమయం కదా. నన్నొక్కడే స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుంది. ఈ విధంగా ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ పిల్లలైన మీకు ఈ ఒక్కసారే లభిస్తుంది సంగమ యుగంలో. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం. బాబా అద్భుతమైన వారు. కావున బాబా జ్ఞానము కూడా అద్భుతమైనది. దీన్ని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి.
కావున మధురమైన పిల్లలు ఈ అభ్యాసాన్ని చేయండి. ఆత్మ 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 అనే అభ్యాసాన్ని చేయండి. బాబా ఎట్లా చేస్తున్నారు? బ్రహ్మ బాబా యశోద ఆత్మ, రాధిక ఆత్మ, నారాయణ ఆత్మ, ఆత్మ పాఠాన్ని చుట్టూ సున్నలు గీసేవాళ్ళు. అంటే ఇట్లా చిన్న పిల్లలకు కొత్తగా ఏదైనా రాసేది అభ్యాసం చేయించినారంటే ఎట్లా గీస్తూ ఉంటారు కదా. ఈ అభ్యాసం చేయండి. స్వయంని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానం ఇవ్వండి అని బాబా చెప్తున్నారు. 3వ నేత్రంతో సోదరులను చూడండి. ఇందులోనే ఎంతో శ్రమ ఉంది. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం, ఏ విధంగా బాబా పిల్లల యొక్క ఆత్మిక సేవను చేసేందుకు వచ్చారో అలా బాబాని అనుసరించి ఆత్మిక సేవను చేయాలి. బాబా డైరెక్షన్ పైన నడుస్తూ సంతోషం అనే ఔషధాన్ని తినాలి మరియు అందరితో తినిపించాలి. 2వ మాట, ఎవరైనా తప్పుగా మాట్లాడినా మౌనంగా ఉండాలి. గొడవకు తావివ్వకూడదు, సహించాలి. వరదానం, దృఢతా శక్తి ద్వారా మనస్సు బుద్ధి అనే సీట్ పైన సెట్ చేసుకునే సహజ యోగిగా కండి. దృఢతా శక్తి ద్వారా మనస్సు బుద్ధి అనే సీట్ పైన మనస్సుని సెట్ చేసుకునేటువంటి సహజ యోగిగా కండి. వివరణ, పిల్లలకు తండ్రి పైన ప్రేమ ఉంది కావుననే స్మృతిలో శక్తిశాలులై కూర్చునేందుకు, నడిచేందుకు, సేవ చేసేందుకు అటెన్షన్ని చాలా ఇస్తారు. కానీ ఒకవేళ మనస్సు పైన పూర్తి కంట్రోల్ లేనట్లయితే, మనస్సు ఆర్డర్లో లేనట్లయితే కొద్దిసేపు మంచిగా ఉంటారు, తర్వాత కదలడం తిరగడం మొదలు పెడతారు. ఒక్కోసారి సెట్ అవుతారు, ఒక్కొక్కసారి అప్సెట్ అవుతారు. కానీ ఏకాగ్రత మరియు దృఢతా శక్తి ద్వారా మనస్సు బుద్ధిని ఏకరస స్థితి అనే సీటు పైన సెట్ చేసినట్లయితే సహజ యోగిగా అయిపోతారు. దృఢతా శక్తి ద్వారా, ఏకాగ్రతా శక్తి ద్వారా మనస్సు బుద్ధిని ఏకరస స్థితి అనే సీట్ పైన సెట్ చేస్తే సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్, ఏ ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని సరైన సమయంలో ఉపయోగించినట్లయితే చాలా మంచి మంచి అనుభవాలు కలుగుతాయి. సక్సెస్ అనేది, విజయం అనేది లభిస్తుంది. ఎక్కడ బ్రహ్మాస్త్రం ఉపయోగించాలనో అక్కడ, ఎక్కడ అగ్ని అస్త్రం ఉపయోగించాలనో అక్కడ, సో శక్తులు ఏవే ఉన్నాయో ఎక్కడ పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి కావాలనో అక్కడ ఉపయోగిస్తే మంచి అనుభవాలు జరుగుతుంది. డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకునేందుకు ఇప్పుడు బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ బ్రహ్మబాబా సమానంగా చైతన్య చిత్రంగా కావాలి. లైట్ మరియు మైట్ హౌస్లతో కూడుకున్న సజీవ ప్రదర్శనలా కావాలి. చైతన్యమైన ఎగ్జిబిషన్ లాగా కావాలి. మొబైల్ ఎగ్జిబిషన్, కదులుతున్న మ్యూజియం. సంకల్ప శక్తిని, సైలెన్స్ భాషణను తయారు చేసుకొని కర్మాతీత డబల్ లైట్ ఫరిస్తా స్థితి పైన వరదాని మూర్తి యొక్క పాత్రను అభినయించాలి. అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది. ఆ కర్మాతీత స్థితి ఆధారంతో ఎవరి గురించి అయితే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం వాళ్ళ దగ్గరకు చేరుతుంది, ఖచ్చితంగా చేరుతుంది. ఏ సంకల్పం చేస్తామో ఆ సంకల్పం తప్పక చేరుతుంది. సో బాబా అంటున్నారు, మాయ యొక్క సర్వ బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి. అప్పుడు సదా బాబ్దాదా హృదయ సింహాసనం పైన ఉంటారు. ఈ సింహాసనంపై ఉన్నట్లయితే మాయ ఏమీ చెయ్యదు. ఇటువంటి హృదయ సింహాసన అధికారి ఆత్మలు శరీరం యొక్క బంధనాల నుండి కూడా సహజంగా ముక్తులవుతారు. ఫైనల్ పేపర్ అంతుమతి సోగతి ఏర్పడుతుంది. అంతిమంలో సహజ రీతిలో శరీర భ్రాంతి నుండి ముక్తులుగా అవ్వాలి. ఇదే పాస్ విత్ ఆనర్ యొక్క గుర్తు. కానీ ఎప్పుడైతే శరీర రూపీ వస్త్రం టైట్గా ఉంటుందో, బాబా అంటారు శరీర రూపీ వస్త్రం టైట్గా ఉంటే అది సాధ్యం కాదు. ఎప్పుడైతే పాస్ విత్ ఆనర్గా కావాలంటే శరీర రూపీ వస్త్రం లైట్గా ఉంటుందో అప్పుడే అది సాధ్యమవుతుంది.
సో బాబా అంటున్నారు, ఏ విధంగా బ్రహ్మబాబా స్మృతి యొక్క శక్తి లేదా అవ్యక్త స్థితి ద్వారా మనస్సుని బుద్ధిని రెండింటినీ నిగ్రహం చేసుకున్నారు, శక్తిశాలి బ్రేక్ ద్వారా మనస్సు బుద్ధిని నిగ్రహించినారు, బీజరూప స్థితిని అనుభవం చేసుకున్నారు. అలా పిల్లలైన మీరు కూడా బ్రేక్ వేయడం మరియు మరల్చడం ఈ రెండు అవసరం. వీటిని ధారణ చేసినట్లయితే బుద్ధి యొక్క శక్తి వ్యర్థంగా పోదు, యాక్సిడెంట్ కాదు, సంస్కారాల యొక్క ఘర్షణ రాదు. సో బాబా అదే అంటున్నారు, ఎంతటి శక్తి అయితే జమ అవుతుందో అంతగానే పరిశీలించే లేదా నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. మనం ఎంతెంత ఏకాగ్రతగా ఉంటామో, ఎంత మన స్థితిని మార్చుకోగలుగుతాము, బ్రేక్ వేయగలుగుతాము, అప్పుడే బీజరూప స్థితి అనుభవం అవుతుంది. దాంతో మన శక్తి వృథా కాదు, పరిశీలించే నిర్ణయించే శక్తి పెరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.